ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా చల్పాక పంచాయతీ శివారు అడవుల్లో దుర్ఘటన జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు 7 విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 7 ఉన్న దళం తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహలు కోల్పోయేలా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని కాల్చి చంపారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యాకాండను ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పూర్తి సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లా ఏటూరు నగరం చల్పాక అడవుల్లో డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున అన్నములో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడంతో వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాతనే మా యొక్క 7 కామ్రేడ్స్ను చుట్టుముట్టి పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని చెప్పి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ లేఖలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించారు. మా యొక్క కామ్రేడ్స్ 7 కామ్రేడ్స్ మరణించారని చెప్పి వెంటనే ఇది హైకోర్టులో కూడా పిటిషన్ వేసి హైకోర్టు తీర్పును అందించాలని తెలియపరిచారు. అంతేకాకుండా ఈ బూటకప్పు ఎన్కౌంటర్కు పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టును కూడా ఆశించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ జగన్ ఒక లేఖలో మాత్రం విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఓ దిక్కు PLGO వారోత్సవాలు డిసెంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం మావోయిస్టులు ఓ దిక్కు, మరో దిక్కు అడవులను జల్లబడుతూ పోలీసులు ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు బిక్కుబిక్కుమంటున్నారని చెప్పచ్చు. ఇటు పోలీసులు ఇటు మావోయిస్టులు వారి మధ్యలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడేం జరుగుతుందో మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్పి భయాందోళనకైతే గురవుతున్నారని చెప్పచ్చు. అరవింద్తో సంపత్, 99 టీవీ ములుగు.